ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు కానీ, రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు కానీ, ఈవెన్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కానీ ఇలాంటి వార్తలు రాలేదు. మహేష్ కుమార్ గౌడ్ వచ్చిన తర్వాతనే పిసిసి డిజాస్టర్ అని, గాంధీ భవన్ పట్టించుకోలేని వార్తలు ఎందుకు వచ్చిందంటే, వెనక నుంచి స్టేటస్లు పెట్టేటోడు కూడా మన వర్గాలే కదా, బహుజన బిడ్డలే కదా. బహుజనుడు సీఎం అవుతుండంటే అళ్ళంగా మా సింహాద్రి వచ్చి పార్టీ పెట్టిండు అనుకో, ఓడి దొంగ, మా సింహాద్రి కొడుకు వచ్చిండు అనుకో, పెట్టేటోడు అంతా మనోడే. వాళ్ళ కులం సరిపోదు మనం పెట్టనీకి బహుజనాలని. సో అట్లా ఈ అన్ని ఒక టైప్ ఆఫ్ పిసిసి మహేష్ అని పొమ్మన లేక పొగ పెడదామని అందరు కాంగ్రెస్ లో నిలబడుతురు. పొదరేవరు అంటే ఇప్పుడు మరి ఒరిజినల్ కాంగ్రెస్ మొత్తం పోయిన తర్వాత ఆడ ఏం మిలుగుతుంది? సైకిల్ కాంగ్రెస్ ఉంటుంది. సైకిల్ కాంగ్రెస్ అంటే మరి సైకిల్ కాంగ్రెస్ అంటే మళ్ళీ వాళ్ళు కాంగ్రెస్ లో చెల్లమని అవుతారా, లేకపోతే భవిష్యత్తులో టీడీపీని ఏమైనా తెచ్చుకునే ప్రయత్నం ఉంటుందా? ఇప్పుడు ఒకటి బ్రదర్, మా పార్టీ గురించి అడిగితే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ ఉండు, మా బట్టి సార్ ఉండు, బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం ఆఫ్ తెలంగాణ స్టేట్, మా విక్రమార్క దళిత బిడ్డ ఉన్నాడు, మా శ్రీధర్ బాబు సార్ ఉన్నాడు, మా దామోదర్ రాయ నరసింహన్న ఉమ్మడి రాష్ట్రానికి డిప్యూటీ సీఎం చేసిన గొప్ప వ్యక్తి. ఇక అట్లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి అడిగితే చెప్తా. మా జిల్లాలలో పోతే మా బీర్లైలే, కుమ్మం అనిల్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, ఏది హన్మకొండ, మా మురళి, ఎక్కడక్కడ వీళ్ళంతా ఒరిజినల్ కాంగ్రెస్. అయితే మరొక విషయం గోడు రాజన్న, మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మా ముఖేష్ గౌడ్, మా అంజన్ కుమార్ యాదవ్ అన్న, వీళ్ళంతా మా ఒరిజినల్ కాంగ్రెస్. వీళ్ళ గురించి అడుగు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి వాళ్ళు ఈత కొట్టి బాయి కట్టి మంచిగా పొలంలో పంటేసుకున్నట్టుగా డౌన్ నుంచి మీకు తెలుసు, వాళ్ళ నుంచి తెలుసు. సరే, అంటే ఇప్పుడు రాష్ట్రం మొత్తంలో ఉన్నారు, అంటే పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, పెద్ద పెద్ద పోస్టులలో ఉన్నారు. కానీ ఇదే పార్టీలు ఉండి ఈ పార్టీ కండువ వేసుకొని ఈ పార్టీని రెండుగా విభజించిన నాయకుని మాత్రం నేను నిన్నే చూస్తున్నాను. అంటే ఒకటి సైకిల్ కాంగ్రెస్ అని చెప్పి, ఒకటి కాంగ్రెస్ అని చెప్పి. అంటే రెండింటికి తేడా ఏంది నాకు ఒక మాటలు చెప్పగలుగుతారా? సైకిల్ కాంగ్రెస్ కు నీకు ఓపిక ఉందంటే నేను చెప్తా. చెప్పండి అన్న. అయిందా మైబాదు 2001 NSY నుంచి కష్టపడ్డోటి గుండెపాక కరుణాకర్, కే సముద్రం మేకల ఈరన్న యాదవ్, రైసు మిల్లులు గాలబెట్టుకొని టిఆర్ఎస్ ప్రభుత్వంలో 10-11 కోట్లు ఓటుకొని కాంగ్రెస్ జెండా పెట్టుకున్న మేకల ఈరన్న యాదవ్, సిద్దిపేట చారన్న ఒట్ల సామాజిక వర్గం చెందిన ఆయనే, నంది ఈశ్వర్ షాద్నగర్ యూత్ కాంగ్రెస్ లో మా అనిల్ యాదవ్ తో పాటు పనిచేసిన వ్యక్తి, మా సాంగిరెడ్డి మలక్పేట్లో ఎంతో కష్టపడ్డ వ్యక్తి, మా అశ్విన్ రెడ్డి అన్న యాకత్పుర మా యూత్ కాంగ్రెస్ కు సీనియర్, వంశీకి ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ సీనియర్ యాకత్పుర వంశీ అశ్విన్ రెడ్డి అన్న మళ్ళా తర్వాత మన కరీంనగర్ సీనన్న మొన్న ఎమ్మెల్యే పోటీ చేసిన ఆయన సస్పెండ్ చేసిరు, బీసీ బిడ్డారి ఇది. మళ్ళా తర్వాత వచ్చేసి మన మెదకు సీనన్న, తండు సీనన్న, చౌటి ఎంకన్న, ఏది సూర్యాపేట, వనమాల రమేష్ అయితే 8 ఎకరాలు అమ్ముకొని బీపీ షుగర్లతోని ఇవాళ కొట్టుమిట్టాడుతుండు పైసలు లేకుండా. మా ఖైరతాబాద్ ప్రభాకరు కాళ్ళు చేతులు పడిపోయి కాంగ్రెస్ పార్టీ కోసం, యువజన కాంగ్రెస్ కోసం ఎస్సీ బిడ్డ. అసలు ఇవాళ అపోలో హాస్పిటల్లో కాదు గవర్నమెంట్ హాస్పిటల్ చూపించేటోళ్ళు లేడు. ఈ పీసీసీలు డీసీసీలు అంటోళ్ళు ఆయనకు ఆర్థిక సాయం చేయలేకపోయారు. రెడ్డి బంజారాయిల్స్ రెడ్డి అని మా యూత్ కాంగ్రెస్ లో పనిచేసిండు. మా స్టేట్ లో మా దళిత బిడ్డ మా అంబర్పేటలో హర్షవర్ధన్ అని హరీష్ అనే తమ్ముడు స్టేట్ యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జు. మా లక్ష్మణ్ యాదవ్ అంబర్పేట హనుమంతాన్ని ఎమ్మడుండి 20-30 ఏళ్ల నుంచి లాస్ అయిన ఆయన. శంభుల శ్రీకాంత్ గౌడు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే లక్పతి, ఇట్లా చేసుకుంటూ యువజన అందరికి ఏమైంది, ఎడార్ల పడ్డారు రోడ్డు మీద. టీఆర్ఎస్ లతో కొట్లాడి అలసిపోయారు. ఇప్పుడు ఇంకా అలసిపోతారు. ఇంకా నేను చెప్తా. ఇంకా తుంగతుర్తి జ్ఞాన సుందరన్న, ప్రమోద్ అన్న, ఎక్కడ భువనగిరి, ఆంజనేయులు గౌడు, ఒలిగొండ సాహాదేవు, బత్తిని సాహాదేవు, ఇట్లా తీసుకుంటూ పోతే అన్న ఇక ఉన్నాయి. భూపాలపల్లి నుంచి దొంబటి సామాన్ మన దళిత బిడ్డ, ఆయనను ఎంపీ ఇస్తాము, రాజ్యసభ ఇస్తామని మా బెలే నాయక్ ఏది రాజ్యసభ మంత్రి ఇవ్వవలసిన వాళ్ళు ఆయన దొక్కేసిరు. మా అద్దంకి దయాకర్ని మంత్రి ఇవ్వవలసిన వాళ్ళు దొక్కేసిరు. మా ప్రీతంని ఎప్పుడో ఎమ్మెల్యే కావాలి వాని దొక్కేసిరు. ఇక నాతో పాటుగా అందరిని తొక్కుకుండా పోతారు. ఇంకా చెప్తా నేను, ఎస్సీ సెల్లు, బీసీ సెల్లు, మైనార్టీ సెల్లు, ఓసీ సెల్లు, కిసాన్ సెల్లు, ఇవన్నీ ఈ శాఖలలో పనిచేసిన వాళ్ళందరికీ మహిళా కాంగ్రెసు, ఓసీ సెల్లు, మళ్ళా ఏంటది కిసాన్ సెల్లు, ఈ సేవదాలు ఉంది కదా, వీళ్ళందరికీ ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలి. కాంగ్రెస్ రూల్స్. ఎస్సీసెల్ తీసుకుపోయి మానకొండూరు ఖమ్మం సత్యనారాయణ, కామంపల్లి సత్యనారాయణ ఆయనకి ఇచ్చిరు. ఒక ఎమ్మెల్యేని దొక్కేసిరు. మా షాద్నగర్ రజక బిడ్డ శంకరన్నకు బీసీసీఎల్ ఇచ్చిరు, ఒక ఎమ్మెల్యేని దొక్కేసిరు.
మైనార్టీ సెల్ వేరేటోళ్ళకి ఇచ్చిరు, తొక్కేసిరు. రేపు మాపు బెల్లయ్య నాయక్ ఎస్టీ చైర్మన్ తీసేశారు, అల్లా ఎమ్మెల్యేని దొక్కేసిరు, మహిళా కాంగ్రెస్ దొక్కేసిరు, ఎన్ఎస్వై దొక్కేసిరు, యూత్ కాంగ్రెస్ దొక్కేసిరు, ఓసీ సెల్ దొక్కేసిరు, కిసాన్ సెల్ దొక్కేసిరు, సేవాదాలు దొక్కేసిరు, ఐఎన్టీసీ సంజీవ్ రెడ్డి గారు పెద్ద మనిషి ఉంటాడు అది దొక్కేసిరు. ఈ 8-10 ఎమ్మెల్యే సీట్లు ఈ శాఖల ప్రైవేట్గా ఏ ఎమ్మెల్యే పదవి లేని వాళ్ళకి ఇస్తే వీళ్ళు కాంగ్రెస్ పార్టీని డెవలప్ చేయడానికి అన్ని ఒక సైన్యం ఇల్లుకు పిల్లర్ లెక్క వీళ్ళన్నీ తెలియకుండా దొక్కేసినటువంటి మా రేవంత్ రెడ్డి అన్న. మా వాళ్ళకి తెలివి లేదా మరి, ఉండి లోపలుండి భయపడి చెప్తలేరా, ఏదో ఇంత బొక్కేస్తున్నాం మరి అదేమో తెలియదు కానీ అలా దాచుకుంటున్నారేమో తెలియదు. ఈ 12 మంది ఇంటర్నల్ గా ఎమ్మెల్యేలకు ఇచ్చిరు ఈ పదవులు. అంటే ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యేలు కొత్తోడు తయారు కావద్దని కేసీఆర్ గారు సార్ ఉన్నాడు కదా, ఆయన యూత్ వింగ్ టీఆర్ఎస్ కనుక ఎట్లా దొక్కేసిండో ఈయన 12 శాఖలు దొక్కేసి 12 మంది ఎమ్మెల్యేలని బహుజన బిడ్డల్ని కాకుండా చేసిండు. ఇవాళ ఇది కూడా ఆలోచిస్తలేడు బయట, ఇది కూడా ఆలోచిస్తలేడు కాంగ్రెస్ పార్టీలో. అందరికి ఉన్నది. మా ప్రీతం ఏం తక్కువ చేసిండు, ప్రీతం ఏం తక్కువ చేసిండు, ఎస్సీసీఎల్ ఎందుకు తీసేయాలి, బీసీసీఎల్ మావోనికి ఎందుకు తీసేయాలి, ఓకే ఎస్టీసీఎల్ రేపు మాపో పొమ్మన లెక్క పెద్ద ఉద్యమకారుడు కదా ఇవాళ తెలంగాణలో. మనకృష్ణ అన్న తర్వాత బెల్లయ్య నాయక్ అనే కదా మీటింగ్ రూపాయి లేకుండా 1,00,000 మందితో పెట్టగలిగేటోడు. ఇలా ఒక మాట అడుగుతా, మా రేవంత్ అన్న ఉద్యమం చేసిండు, మా రేవంత్ అన్న పెద్ద పొడిచిపాడేసిండు, ఓకే మా రాష్ట్ర సీఎం మా పెద్ద మనిషి ఆయన ఒప్పుకుందాం. నువ్వు మంచోను అయితే టీడీపీ రూలింగ్ తీసుకురాపోయినావు, మా పార్టీలోకి వచ్చి మా బతుకుల మీద ఎందుకు పెట్టినావు?